హాయ్ ఫ్రెండ్స్, ద్వీపాంతరవాస శిక్ష అని మనం జానపద కథల్లో చదువుకునుంటాం. ఆధునిక కాలంలోనూ ద్వీపాంతరవాసం విధించి సముద్రం మధ్యలో ఉండే చెరసాలల్లో బంధించి ఉంచిన వారి గాథలు మన భారతదేశంలోనూ ఇతర ప్రపంచ దేశాల్లోనూ సంభవించాయి. వలస పాలన దేశాల్లోని రాజకీయ ఖైదీలకు ఇటువంటి ద్వీపాంతరవాస శిక్షలు విధించి వారిని జనసామాన్యం కలుసుకునే వీల్లేకుండా ప్రవర్తించేవాళ్లు వలస పాలకులు. తమ వారు ఎలా ఉన్నారో తెలిసే వీలు లేక ఇరువైపుల వారు తల్లడిల్లిపోయేవారు. అటువంటి ద్వీపాంతరవాసం ఏకాంతంగా చేయాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. దీవి చుట్టూ సముద్రం, అటునున్న ఒడ్డు ఎంత దూరమో ఎటువైపునో తెలియదు. ఈదుకుంటూ వెళ్లినా ఎంతసేపు ఈదాలో, మధ్యలో విశ్రాంతికి చోటుంటుందో లేదో తెలియదు. పోనీ అల్లంత దూరంలో ఏదో నౌక కనిపించినా కాపాడమంటూ అరిచే అరుపులు వాళ్ళకి వినిపించే ఛాన్సే లేదు. అరిచేవాళ్లు కనిపించే అవకాశం ఆ సముద్ర మార్గంలో ఉండదు కదా. అలా చిక్కుకున్న వాళ్ల మానసిక స్థితి ఒక్కసారి అంచనా వేయండి. అంటే ఇలాంటివన్నీ అనుభవించిన వారున్నారా అంటే ఉన్నారు మరి. అందుకే ఇంత ఉపోద్ఘాతం. మరో మనిషి లేని ఒంటరి దీవిలో ఏకాంతంగా ఉండాల్సి రావడం అంటే అది మరణంతో స్నేహమే. అవును, 1676వ సంవత్సరం నాటి మాట ఇది. స్కాట్లాండ్ దేశంలో అలెగ్జాండర్ సేల్కర్ అనే బాలుడి జననం జరిగిన సంవత్సరం. చిన్నప్పటి నుంచి ముక్కు మీద కోపమే ఆ పిల్లాడికి. దూకుడుతనంతోనే పెరిగి పెద్దయ్యాడు. అలాగే అతని మీద ఆరోపణలు పెరుగుతూ వచ్చాయి. తల్లి గారాబంతో అతను అలా అల్లరి చిల్లరిగా తయారయ్యాడని తండ్రి బాధపడేవాడు. అయితే గణితం, సాంఘిక శాస్త్రాలు అతనికి ఎంతో ఇష్టం. భూగోళం మీద వివిధ ప్రాంతాలను భౌగోళిక చిత్రపటాల్లో ఇట్టే గుర్తుపట్టేవాడు. తల్లి అతన్ని ఆ దిశగా బాగా ప్రోత్సహించేది. గొప్ప నౌకాధికారిగా ఎదుగుతాడని దీవించేది. అయితే తండ్రి మాత్రం తన చర్మపు వస్తువుల తయారీ పనిని కొడుకు అందిపుచ్చుకుని ఇంటికి ఆసరాగా ఉండాలని భావించేవాడు. నిజానికి 17వ శతాబ్దంలో చర్మాల వ్యాపారానికి మంచి గిరాకీ ఉండేది. అలెగ్జాండర్ గనుక నావికుడిగా వెళితే తన వ్యాపారం, ఆస్తిపాస్తులు, వారసత్వం కోల్పోతాడని తండ్రి హెచ్చరించిన మీదట అతను మనసు మార్చుకున్నాడు. అయితే తర్వాత జరిగింది వేరే. చిన్నప్పటి నుంచి దూకుడు స్వభావం కలిగిన అలెగ్జాండర్ బాలుడిగా ఉన్నప్పుడు ఒక చర్చ్ ఫాదర్తో గొడవ పెట్టుకున్నాడు. పెరిగి పెద్దయ్యాక కూడా మళ్లీ అటువంటి గొడవ జరగడం, ఇతను చెయ్యి చేసుకోవడం వంటివి జరిగాయి. చర్చ్ ఫాదర్ను దేవుడిగా భావించి సర్వం అర్పించుకునేవారున్న ఆ కాలంలో చర్చ్ ఫాదర్తో గొడవ పెట్టుకున్న అలెగ్జాండర్ను తేలిగ్గా వదలలేదు. అలా బంధించి శిక్షిస్తారనే భయంతో పారిపోయినవాడు చివరకు ఓ మిత్రుడి సహాయంతో సముద్ర దొంగల గుంపులో చేరాడు. చూడండి, ఏవో చిల్లర గొడవుల్లో తలదూర్చుతూ ఉన్న మనిషి కాస్త ఇప్పుడు సముద్రపు దొంగగా మారాడు. ఇదే కదా విచిత్రం. పూర్వరంగం తెలుసుకోకుండా అలెగ్జాండర్కి ఏం జరిగిందనే ఒక్క విషయమే చెప్పుకుంటే ఎలా? దాంతో ముడిపడ్డ విషయమే కనుక ఆ సంగతులు కూడా చెప్పుకుంటూ వెళదాం. సముద్రపు దొంగలతో కూడి స్థిరంగా ఉండలేని అలెగ్జాండర్ ఆ గుంపును విడిచి పారిపోయి కాలాంతరంలో నావికుడిగా ఎదిగాడు. నెలల తరబడి సముద్రంపై ప్రయాణించగల నైపుణ్యం సంపాదించాడు. అలా 1703 తొలినాళ్లలో ఓ నౌకలో వ్యక్తిగత సైనికుడిగా ఉద్యోగంలో చేరాడు. అప్పటికి 26 ఏళ్ల యువకుడతను. స్పెయిన్, ఇంగ్లాండ్ దేశాల మధ్య నిత్య సంఘర్షణలు జరుగుతున్న రోజులవి. అలెగ్జాండర్ సైనికుడిగా పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీ ఇంగ్లాండ్ తరపున పనిచేసేది. సదరు కంపెనీ పసల్లా స్పెయిన్ దేశ నౌకల్ని ధ్వంసం చేయడం, అంటే స్పెయిన్ నౌకలపై నిస్సంకోచంగా దాడి చేసి నష్టపరిచి వారి సిబ్బందిని బంధించి లేదా హతమార్చడం చెయ్యాలి. దోపిడీ దొంగలకు, సామ్రాజ్యవాదులకు అప్పుడు ఇప్పుడు కూడా పెద్ద తేడా ఏం లేదు. అలెగ్జాండర్ పనిచేస్తున్న ఆ కంపెనీకి 2 నౌకలున్నాయి. ఆ 2 నౌకల కెప్టెన్లకి సయోధ్య లేదు కనుక పనిలో సమన్వయం లేదు. అలెగ్జాండర్ ఉన్న నౌక కెప్టెన్ స్పెయిన్ వాళ్లతో కుమ్మక్కై తమ దాడుల గురించి ముందే వర్తమానం పంపించేవాడు. అలా ఓనాడు స్పెయిన్ నౌక దాడిలో ఇంగ్లాండ్కు చెందిన ఈ 2 నౌకలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇరువురు కెప్టెన్స్ పరస్పరం నిందించుకున్నాక అలెగ్జాండర్ ఉన్న నౌక కెప్టెన్ తన నౌకను దారి మళ్లించి వేరే వైపు తీసుకుపోయాడు. ఇది నచ్చని ఆ నౌకలోని చాలామంది సైనికులు కెప్టెన్తో విభేదించి మొదటి నౌకలోకి వెళ్లిపోయారు. అయితే తన నౌకలోనే ఉండిపోయిన అలెగ్జాండర్ తలరాత కొద్ది రోజుల్లోనే వికటించింది. అదే చరిత్ర అయింది. స్పెయిన్ నౌకదాడిలో దెబ్బతిన్న నౌకకు మరమ్మతులు చేయకుండా ప్రయాణించడం ప్రమాదకరంగా పరిణమించడంతో చిలీకి సుమారు 700 కిలోమీటర్ల దూరంలో సముద్ర మధ్యన ఉన్న ఒక దీవికి నౌకను చేర్చారు. మాసేటియారా అనే ఆ దీవి కేవలం 50 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన చిన్న ద్వీపం. కాకపోతే పచ్చని చెట్లతో ప్రశాంతంగా ఉంది. ఆ కాలంలో నౌకలన్నీ కలపలతో చేసినవి కనుక ఈ చిన్న ద్వీపంలోని చెట్లను నరికి తమ నౌకను మరమ్మతు చేసుకోవడానికి తగినంత కలప సమకూరుతుంది. అలా నౌక మరమ్మతులు మొదలయ్యాయి. దాంతోపాటు అలెగ్జాండర్ కూడా కష్టాలు మొదలయ్యాయి. కెప్టెన్ మాట తీరు అస్సలు బాగోలేదు. పరుష పదజాలంతో అసభ్యకరంగా మాట్లాడే అతని తీరుకు అందరూ ఇబ్బంది పడినట్టే అలెగ్జాండర్ సైతం ఇబ్బంది పడ్డాడు, సహించలేకపోయాడు. నౌక పని సాగనివ్వకుండానే కెప్టెన్ వెంటనే సముద్రంలోకి వెళదామని, సాయపడ్డ తన నౌకను కూడా ధ్వంసం చేసిన స్పెయిన్ నౌకపై ప్రతీకార దాడి చేద్దామని, దోచుకోవాలని తొందర పెట్టాడు. ఒక పక్క నౌకకు చెదలు పట్టాయి, మరోవైపు కెప్టెన్ తొందర పెడుతున్నాడు. పూర్తిగా బాగుచేయని అలాంటి నౌకలో తాను రాలేనన్నాడు అలెగ్జాండర్.
కెప్టెన్ కోపగించుకున్నాడు. సరే అయితే ఇక్కడే పడి చావు అంటూ అలెగ్జాండర్ దుస్తులు సామాగ్రి ఉన్న పెట్టెను క్రిందికి విసిరేశాడు. అదేదో తమాషా అనుకున్నాడు గాని కెప్టెన్ నౌక తెరచాపును ఎత్తి దీవిని వదిలి అలెగ్జాండర్ను విడిచి తక్కిన సిబ్బందితో బయలుదేరిపోయాడు. హడిలిపోయిన అలెగ్జాండర్ వెంటనే నీళ్లలోకి దూకి నౌక వైపు ఈదుకుంటూ వెళ్లాడు. కానీ సముద్రం లోతు ఎక్కువైంది. నౌక దూరమైంది. అలల తాకిడికి మరింక ఈదలేనని అర్థం చేసుకున్న అతను వెనుతిరిగి ఒడ్డుకొచ్చాడు. ఎంత అరిచినా కెప్టెన్ వెనుతిరిగి రాలేదు. అందరూ గేలి చేస్తూ నౌకను మళ్లించుకుని కనుమరుగైపోయారు. దిగంతాలు తప్ప ఇంకేం కానరావడం లేదు. దీంతో హతాశుడైన అలెగ్జాండర్ అలానే కూర్చున్నాడు. తనను కాస్త బాధించాక వాళ్ళు తిరిగి వస్తారని కూడా ఆశించాడు. నిజంగానే అతన్ని విడిచిపెట్టి వెళ్లాలని అర్థం చేసుకోవడానికి అతనికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు అతని చెంత ఉండిపోయిన చెక్క పెట్టెలో అతని కొన్ని దుస్తులు, తుపాకీ, గొడ్డలి, చిన్న కత్తి, నీళ్లు కాచుకునే పాత్ర, బైబిల్, దిక్సూచి వంటి కొన్ని వస్తువులున్నాయి. అతను ఇక ఆ దీవిలోనే బ్రతకాలి. కనికరంతో అయినా తన కోసం ఎవరైనా వస్తారేమో అని కొన్ని రోజులు ఎదురు చూసినా కానీ అతని ఎదురుచూపులు అడియాసలయ్యాయి. తన నౌక కాకపోయినా వేరెవరైనా వస్తారని ఆశపడ్డాడు. ఇక ఆహారంగా చనిపోయి ఒడ్డుకు వచ్చిన చేపల్ని పచ్చిగానే తిన్నాడు. ఆగస్టు నెలలో ఆ దీవికొచ్చి చిక్కుకున్నాడు అతను. అక్టోబర్ నెల కూడా వచ్చింది. అతనిలో ఆశలు పూర్తిగా ఆగిపోయాయి. ఇష్టారాజ్యంగా సందడిగా అల్లరి చిల్లరగా తిరిగి మనిషి అకస్మాత్తుగా ఒంటరవ్వడం, అది కూడా మరో మనిషి అనేవాడు లేకుండా ఏకాంత దీవిలో ఏ వసతి లేని చోట ఉండాల్సి రావడం అంటే ద్వీపాంతర వాసమే కదా. ఇది జైలు శిక్ష కంటే దారుణం. అయితే తన ప్రాణాలు తానే తీసుకోవాలి, లేదా ఒంటరిగా జీవించడం నేర్చుకోవాలి. దీవిలో ఉన్న చెట్ల ఫలాల్ని తినొచ్చు, సముద్రంలో చేపలు పట్టుకోవచ్చు, ఆకులు కొమ్మలతో చిన్న గూడు కట్టుకోవచ్చు. తలరాత మారితే ఎవరైనా తనను కాపాడొచ్చు. అలా అతను ఏకాంతంగా బ్రతుకు వెళ్లదీయడానికి మానసికంగా సిద్ధపడ్డాడు. అయితే గతంలో ఈ దీవి వద్ద లంగరు వేసి విశ్రాంతి తీసుకున్న నౌకల నుంచి ఈ దీవిలోకి చేరిన ఎలుకలు, పిల్లులు, మేకల సంఖ్య ఇప్పుడు ఎక్కువైంది. ఓడల్లో ఎలుకలు ఎక్కువగా ఉంటాయి. వాటి కోసం నావికులు పిల్లుల్ని పెంచుతారు. తమ ఆహారం కోసం మేకల్ని, గొర్రెల్ని, కోళ్లను వెంట తెచ్చుకుంటారు. అలా గతంలో అక్కడ ఆగిన నౌకలు విడిచిపెట్టిన జీవులు ఇప్పుడక్కడ సంఖ్యాధికంగా పెరిగాయి. ముఖ్యంగా ఎలుకల మూలంగా అలెగ్జాండర్ చాలా ఇబ్బందులు పడ్డాడు. వస్తువులనే కాదు, అతన్ని కూడా అవి కొరికేసేవి. రాత్రి వేళలో అతనికి నిద్ర కరువయ్యేది. అలా ఇబ్బంది పడుతూనే చాలా రోజులు కష్టపడి కర్రలు, ఆకులు, తీగలు ఉపయోగించి చిన్న గుడారం వేసుకున్నాడు. కానీ ఎలుకలకు అడ్డే ఉంది చెప్పండి. అందుకోసం అతడు పిల్లుల్ని మచ్చిక చేసుకుని తన గుడిసెలో పెంచుకున్నాడు. ఎలుకల సమస్య కొంచెం తగ్గినట్టే పిల్లులకు ఆహారం తాను వేటాడిన గొర్రె మాంసాన్ని పెట్టేవాడు. ఇప్పుడు అతనికి పిల్లులే నేస్తాలు. మాట మంతి, కష్టం సుఖం, దుఃఖం ఆనందం అన్నీ వాటితోనే. ఇక బైబిల్ చదవడం, తనను ఇలా అయినా ఉండనిచ్చినందుకు దేవుడికి మొక్కడం అతని నిత్యకృత్యాలు. అంతే కదా మరి. తిండి దొరికే చోట, తాగునీటికి కొబ్బరి నీళ్లున్న చోట తనకు ఆశ్రయం దొరకడం అంటే అది దైవానుగ్రహమే కదా అనుకున్నాడు. శీతాకాలం ప్రవేశించి చలి పెరిగే కొద్దీ సముద్రంలోంచి సీల్ జంతువులు ఒడ్డుకొచ్చేవి. చేపలు వీటి ఆహారం. సర్వసాధారణంగా అవి సాధుజీవులే. అయితే శీతాకాలమే వీటికి పిల్లల్ని కనేందుకు అనువైన కాలం. అప్పుడు మాత్రం ఇవి చాలా ఉద్రేకంతో కోపంగా ఉంటాయి. మాసేటియారా దీవి చుట్టూ ఉన్న తీరం వెంబడి సీల్ జంతువులు ఎక్కువైపోవడంతో అలెగ్జాండర్ తన వస్తువులు, పిల్లుల్ని తీసుకుని దీవి మధ్య భాగంలోకి తరలిపోయాడు. ఇక్కడ కూడా చెట్ల మీదనే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. శీతాకాలం ముగియగానే వర్షాలు ఎక్కువయ్యాయి. సముద్రం పోటెత్తి దీవి ముంపుకు గురై మరింతగా కుచించుకుపోయినట్టయ్యేది. పూర్తిగా మునిగిపోతే ఎలా అనే భయం ఎటు ఉంది. అయితే అప్పటికి చాలా కాలం కావడం మూలంగా ఎప్పుడు ఎక్కడ నివాసం ఉండాలో, ఎలా తిరగాలో, ఎలా తనను తాను కాపాడుకోవాలో నేర్చుకోవడం మూలంగా అలెగ్జాండర్ ఒక ఎత్తైన ప్రదేశంలో అనువైన గుడిసెను వేసుకున్నాడు. ఎండుకట్టెలతో మంట రాజేయడం అలవాటు చేసుకున్నాక మాంసం కాల్చుకుని తినడం మొదలైంది. అందాక పచ్చి మాంసం తింటూ ఉండడం మూలంగా చెడిన ఆరోగ్యం ఇప్పుడు కొంచెం కుదుటపడింది. మేకపాలు త్రాగడానికి అలవాటు పడ్డాడు. అక్కడక్కడ ముల్లంగి దుంపలు నేలలో ఉండేవి. నీటి పాలకూర వంటి ఆకులు లభించేవి. ఇక చేపలు కూడా ఉన్నాయి. పాలు, కొబ్బరి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అంటే ఆహారానికి లోటు లేదు. అయితే వీటన్నిటికీ అలవాటు పడ్డానికి అతనికి 1.5 ఏడాది కాలం పట్టింది. ఏదో చెయ్యాలనే ఆశ లేదు కనుక అలెగ్జాండర్ ఆ దీవిలో సంతోషంగానే బ్రతికేశాడు. తిరిగి స్వదేశానికి వెళ్ళొచ్చును కదా అనే ఆశ మాత్రం అంతర్లీనంగా మెదులుతూనే ఉండేది. ప్రతిరోజు ఆ దీవి మొత్తం తిరుగుతూ తనొక రాజులాగా, ఆ జంతువులన్నీ తన ప్రజల్లాగా భావించేవాడు. అలా తిరుగుతూ ఉండగా ఒకరోజు ఒక పెద్ద బండమేంచి కాలు జారిపడ్డాడు. పక్కటెముకలు విరిగి చాలా రోజులు అలాగే బాధపడుతూ ఏం తినలేకుండా పడుకున్నాడు. తిరిగి కోలుకునేసరికి శీతాకాలం ప్రవేశించింది. చిరిగిన దుస్తులతో అలాగే ఉంటే గడ్డగట్టుకుపోవడం ఖాయం. అందుకని తాను చంపిన గొర్రెల చర్మాలను జత చేసి సముద్రం ఒడ్డున కనిపించిన ఓ తీగ ముక్కను సూదిలాగా ఉపయోగించి తనకు అనుకూలంగా దుస్తుల్ని కుట్టుకున్నాడు. అలెగ్జాండర్ ఆశ తీర్చినట్టుగా ఒక నౌక మాసేటియారా దీవి వద్దకు లంగరు వేసి ఆగింది.
అయితే అది స్పెయిన్ నౌక. తాను కనిపించిన తన వద్ద ఉన్న చెక్క పెట్టె, అందులోని వస్తువుల్ని బట్టి తాను వారి శత్రువైన ఇంగ్లాండ్ సామ్రాజ్యానికి చెందినవాడిగా కనిపెట్టడం పెద్ద కష్టమేం కాదు. అందుకని దూరంగా పరిగెట్టాడు. కానీ వాళ్ళు అతన్ని చూసి కాల్పులు జరిపారు. అప్పటికే ఆ దీవి మొత్తం అతడికి కొట్టిన పిండి కనుక వాళ్లకు చిక్కకుండా గడియ గడియకు చోటు మారుస్తూ దాక్కున్నాడు. చివరకు వాళ్ళు అతన్ని కనిపెట్టలేక అతను పెంచుకుంటున్న కొన్ని మేకలు, గొర్రెల్ని నౌకలోకి ఎక్కించుకుని వెళ్ళిపోయారు. అలెగ్జాండర్కి ప్రాణాలు మాత్రమే దక్కాయి. అసలు అలెగ్జాండర్ ప్రాణాలు ఏనాడో కాపాడబడ్డాయి. అవును, అతన్ని విడిచిపెట్టిపోయిన వాళ్ల నౌక నడి సముద్రంలో ఉండగానే ఆ కెప్టెన్ తమ నౌక దుస్థితిని గ్రహించుకున్నాడు. మునిగిపోతామని భయపడుతూనే ఓడను కొలంబియా సముద్ర తీరానికి చేర్చగలిగాడు. వాళ్ల కర్మ కొద్దీ అక్కడ ఉన్నది స్పెయిన్ సైన్యం. వాళ్ళు కెప్టెన్తో సహా అందర్నీ బంధించి పెరూ దేశానికి తరలించారు. బందీలందరూ ఇక అక్కడే జీవితాంతం బొగ్గు గనుల్లో కార్మికులుగా పనిచేయాల్సి వచ్చింది. సరైన తిండి, నీరు ఇవ్వకపోవడంతో ఆకలి, అనారోగ్యానికి గురై ఒక్కొక్కరుగా మరణించడం విషాదమే. అలా చూస్తే అలెగ్జాండర్ అదృష్టవంతుడే కదా. 50 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన దీవికి అతను ఏకైక పాలకుడు, స్వేచ్ఛాజీవి. ఆహారానికి లోటు ఉన్నదీ లేదు. మాట్లాడడానికి మరో మనిషి లేడంతే. అయితేనేం, బొందిలో ప్రాణం ఉంది కదా. అలెగ్జాండర్ పనిచేసిన కంపెనీ తాలూకు మరో నౌక ఉంది కదా. ఆ నౌక కెప్టెన్ను ఆ కంపెనీ అతని వల్ల తమకేమీ ప్రయోజనం లేదని చెప్పి వదిలించుకుంది. అతను మరో నౌకలో అసిస్టెంట్ కెప్టెన్గా ఉద్యోగం సంపాదించి బ్రతుకుతున్నాడు. అలెగ్జాండర్కి ఇవన్నీ తెలిసే అవకాశం లేదు. అలా 4 ఏళ్లు గడిచాయి. అలెగ్జాండర్ తలరాత మళ్లీ మారనుంది. అయితే ఈసారి అది అతన్ని సంతోషపెట్టబోతోంది. మాజీ కెప్టెన్, ప్రస్తుతం సహాయ కెప్టెన్గా ఉన్న నౌక మాసేటియారా దీవి వద్ద ఆగింది. వారి నౌకలో ఆహారం తరిగిపోవడంతో తన అపార నౌకా విహార అనుభవంతో సదరు దీవులో సమృద్ధిగా ఆహారం లభిస్తుందని అతను అంచనా వేసి అక్కడ లంగరు వేయించాడు. అయితే అతను దీవి నుంచి వెలువడుతున్న పొగను చూసి ఎందుకైనా మంచిదని భావించి నౌకను నిలుపుదల చేయించాడు. ఆ రాత్రి గడిచి తెల్లవారిన తర్వాత చిన్న పడవలో కొందరు సైనికుల్ని ముందుగా ఒడ్డుకు పంపించాడు. అలెగ్జాండర్కి ఆ నౌక రాత్రి కనిపించింది. తెల్లవారుతూనే దానిపై ఎగురుతున్న జెండా ఇంగ్లాండ్ దేశాందని గుర్తించాడు. అందుకే ఈ సైనికులు అక్కడ దిగే వేళకు అతను శాంతికి గుర్తుగా తెల్లని బట్ట కట్టిన ఒక కర్రను పుచ్చుకుని పరుగు పరుగున ఎదురొచ్చాడు. అతని వాలకం బట్టి అతనక్కడ చాలా కాలం నుంచి ఉన్నాడని ఆ సైనికులు అర్థం చేసుకున్నారు. 4 ఏళ్లుగా మరో మనిషితో మాట్లాడే అవకాశమే లేకపోవడంతో అలెగ్జాండర్కి నోటి మాటలు అస్పష్టంగా వస్తున్నాయి. అయితే తాను వారికి స్నేహితున్నని, ద్వీపంలో ఏ ఆపద లేదని చెప్పగలిగాడు. తన మాజీ కెప్టెన్ను గుర్తుపట్టిన అలెగ్జాండర్ అతన్ని కావలించుకుని ఏడ్చేశాడు. జరిగిందంతా చెప్పాడు. 4 ఏళ్లుగా అలెగ్జాండర్ అక్కడ గడిపిన రోజుల్ని కథలు కథలుగా వింటూ 10 రోజుల్లో నౌకను సిద్ధం చేసుకుని అందరూ తిరిగి ప్రయాణానికి సిద్ధమయ్యారు, అలెగ్జాండర్తో సహా. అలా అలెగ్జాండర్ 1711లో స్కాట్లాండ్ తిరిగొచ్చాడు. ఇప్పుడు అతను అత్యంత శాంతమూర్తిగా మారిపోయాడు. అనవసర గొడవలు లేవు, ఒకరిని నిందించడం లేదు. మెల్లగా బలం పుంజుకున్నాక తిరిగి ఇంగ్లాండ్ నౌకల్లో అతనికి ఉద్యోగం దొరికింది. స్పెయిన్ దేశపు నౌకలతో యుద్ధాలు జరిగాయి. అలెగ్జాండర్ ఇప్పుడు పెద్ద ధనవంతుడు, సమర్థుడైన నావికుడు అయ్యాడు. ఒక 10 ఏళ్ల తర్వాత ఆఫ్రికా దిశగా వెళుతుండగా సముద్ర మార్గం మధ్యలోనే బాగా జ్వరం బారిన పడ్డాడు. ఎల్లో ఫీవర్ అని పిలిచే ఆ జ్వరం కారణంగా 1721 డిసెంబర్ 13 నాడు 45 ఏళ్ల వయసులో అలెగ్జాండర్ సేల్కర్ చివరి శ్వాస విడిచాడు. ఎలాంటి గొడవలు, ఎటువంటి ద్వేషాలు, ఎలాంటి అసూయ లేకుండా మాసేటియారా ద్వీపంలోని 4 ఏళ్ల తన ఒంటరి జీవితకాలమే అతనికి అత్యంత ప్రియమైన జీవితమని అతను తరచుగా చెప్పేవాడని సాటి నావికులు గుర్తు చేసుకున్నారు. ప్రేమ, ద్వేషం, కోపం, డబ్బు ఏదీ అవసరం లేని ప్రకృతి ఒడిలో జీవించిన ఆ 4 ఏళ్ల తన అసలు జీవితమని అతను ఎప్పుడూ గొప్పగా చెప్పుకునేవాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.